సాధ్యమే లేదు. అయితే నీకు రక్ష? నా కార్యదీక్ష. దీక్షతో నీ కోరిక ఫలించుకోగలవా? దేవి దయ నా అదృష్టం. ఏ ఆపదకైనా జంకవుగా. ఆశయ సిద్ధే నా లక్ష్యం. అదృష్టహీనుడవు కాదు, అదృష్టవంతుడు. కనుకనే నన్ను ఉద్ధరించే మూర్తి పిలవకుండా నా ఎదుట సాక్షాత్కరించింది. పిలవకుండా సాక్షాత్కరించిన మూర్తికి నీకు అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని సమర్పించి సుప్రసన్నం చేసుకో. ప్రీతిపాత్రమా? మానవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇది. ప్రాణం, ఆత్మత్యాగం. సాహసివి బిడ్డ, సాహసివి, కార్యసాధకుడా, లేచిరా. పరీక్షకు నిలిచావు. చలించని త్రాణ ఉన్నది, కాని అడుగడుగునా అవరోధాలే, అనుక్షణము ఆకర్షణలే. మీ అనుగ్రహంతో అన్నిటినీ అధిగమిస్తాను. ఆ గులేబ కావళి పుష్పం లభించే మార్గం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి. దేవలోకంలోని దివ్య పుష్పం సులభ సాధ్యం కాదు. ఇదిగో ఈ మణిని తీసుకో. శిరస్సున ధరిస్తే అదృష్టుడు అవుతావు, ఆ లోకానికి చేరుతావు. తల నుంచి తీస్తే యథారూపం వస్తుంది. తిరిగి ఇక్కడికి చేర్చే వరకే దీని శక్తి. జాగ్రత్త సుమా.
దేవి భువనైక మాత, సువర్ణ పుష్పాల పంట, ఈ మా నోముల పంట రెండూ నీ కృపాభాగ్యమే. ప్రాణాధికమైన ఈ పెన్నితులు నీ సమర్పణకే. మమ్మిలాగే కనికరించి తరింపచే తల్లి. ఈ పున్నమి పువ్వు దేవీ పూజకు వినియోగమవుతోంది. మరు పున్నమికి గాని నా కోరిక ఫలించదు. అన్నయ్యలు కాళ్ళు అన్నయ్య బుద్ధి గడ్డి తిని తెస్తామన్నావు. అన్నా తెలియకన్నమాట తిన్నగా మన ప్రాణం మీదకి తెస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అవు అవు, నాన్నగారి కంటి చూపు ఎలా ఉన్నా మన వంటి పులుసు కారుతోంది. ఇంత గాలించినా కనపడని పువ్వు ఆ వైద్యులు మాత్రం చూచారా చచ్చారా? మన తావుకు తెచ్చారు. అన్నయ్యలు అదిగో పూలగుట్ట పూలగుట్ట. గుట్ట లెస్స లెస్స పరీక్షిద్దాం. పదండి పదండి తమ్ముళ్ళు. పదండి. ఓ అమ్మి, ఏల కనులు మూసుకుంటివి, నీకు నువ్వు చూపు లేదో? అవు అవు అయి ఉండవచ్చు. అన్నయ్యలు తెలిసే దీనికి చెముడు కూడా. ఇంకే తమ్ములన్నయ్యలు మన గోడు గోడకి చెప్పుకున్నట్టే. గోడు గొడవ గుడ్డిదాంతో మనకెందుకు? మనకు చూపుందిగా, మనమే పరీక్షిద్దాం. అవు అవు అదే లెస్స లెస్స. ఓహో, ఇదే ఆ గులేబ పువ్వు అయితే ఈ గుడ్డి దానికి చూపు రావచ్చు. కన్ను తెరవచ్చు. లెస్స లెస్స. ఏమి తెలివి ఏమి తెలివి. కళ్ళు తెరిచింది, కళ్ళు తెరిచింది. ఇదే పువ్వు, అదే చూపు. బుద్ధి లేని బ్రతుకులు. అమ్మే ఆడదాని అయిపోయావు. మాటలు వాటంగా రాని. చవిటి బండలు చట్టాలు అయిపోండి. ఏమిటండి ఈ వేషం? చేసిన బాస చెల్లించక తప్పదు. గడువు తీరింది, కడప దాడుతున్నాం. ఆ? గడువు తీరిందని మీరు ఇలా గంతా బొంతా తగిలించకపోతే నా గతేం కాను. ఇక ఎవరికి వారే ఏకో నారాయణ. ఎకాయకి ప్రయాణం. అడ్డులే, ఆడగాలి తగలకూడదు. మేలు మేలు, ఎదురుగా వదిలి గారు వచ్చారు. శుభం, మనకు జయం. ఇక తిరిగి రావటం అంటూ వస్తే అన్నగారితోటి ఆశీర్వదించండి. ఓసి వెర్రిదానా, ఇది నిజం సన్యాసం కాదే. అపాయానికి అడ్డం ఈ గడ్డం, అంతవరకే. ఇదిగో ఇల్లాలి కన్నీరు కలిసిరాది. కాస్త ఎకిలింపుతో పంపు. ఏకో నారాయణ, ఏకో నారాయణ. ఎక్కడున్నారు ఏమో.